ఇప్పుడు జనరల్గా ఒక హోమ్ లోన్ తీసుకొని మనకి ఎవ్రీ మంత్ ఈఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ఈఎంఐ కడుతున్నాం అనుకోండి, నెల ఒక ₹1,00,00,000 ప్రాపర్టీ తీసుకొని అది కనుక 3 months కంటిన్యూగా కట్టకపోతే చెక్ బౌన్సెస్ కనుక జరిగితే మిమ్మల్ని బ్యాంక్ వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద డిక్లేర్ చేసుకుంటారు ఫస్ట్ బ్యాంక్లో. చేసుకొని బ్యాంక్ నుంచి ఒక లెటర్ డిమాండ్ నోటీస్ రూపంలో షూట్ చేస్తారు. 13(2) అంటారు, అది సర్ఫేసీ యాక్ట్లో. ఓకే, ఈ సర్ఫేసీ యాక్ట్ అనేది ఏంటి అంటే దట్ ఈస్ బీన్ ఓన్లీ క్రియేటెడ్ ఫర్ ఈ హోమ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ ఇలాంటి దాని గురించి. ఇప్పుడు మనం ఫ్యామిలీ కేసెస్లో DVC యాక్ట్ ఇలాంటివి ఎలా యాక్ట్, ఓకే, ఇవన్నీ మళ్ళీ ఇలాంటి యాక్ట్స్ ఉంటాయి. అలా హోమ్ లోన్స్కి, మార్ట్గేజ్ లోన్స్కి ఒక సర్ఫేసీ యాక్ట్ అన్నది క్రియేట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ సర్ఫేసీ యాక్ట్ ఏం చెప్తుంది, బారోవర్స్ అండ్ క్రెడిటర్స్కి డిస్ప్యూట్స్ ఎక్కువ జరగకూడదు. పబ్లిక్ మనీ కదా బ్యాంక్లో ఉన్నది, ఎంత తొందరగా సాల్వ్ చేసుకోవాలి. సివిల్ కోర్ట్స్కి వెళ్తే మళ్ళీ వేరే కేసుల్లో ఇది కూడా ఏళ్ల తరబడి టైం పడుతుంది. అంత టైం పడితే బ్యాంకులన్నీ మూసేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది పబ్లిక్ మనీ కదా. కాబట్టి వీలైనంత త్వరగా పబ్లిక్ మనీని మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. బ్యాంక్స్ ఆక్షన్ రూపంలో అయినా లేకపోతే మళ్ళీ క్లయింట్ రూపంలో అయినా డబ్బులు వెనక్కి రావాలని సర్ఫేసీ యాక్ట్ని క్రియేట్ చేస్తుంది జరిగింది. ఓకే, ఎప్పుడైతే 13(2) పంపిస్తారో 60 రోజులు టైం ఇస్తారు నాగరాజ్ గారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 13(2) నోటీస్ని చింపి అవతల పడేస్తారు. చాలా మంది ఆ 13(2) నోటీస్ రాగానే పిల్లి కళ్ళు మూసుకొని బాల్ తాగుతున్నట్టు నోటీస్ రాగానే అటు ఇటు చూసి చింపేసి పడేస్తారు పక్కకి. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, అందుకనే ఇంకో నోటీస్ పంపిస్తారు 13(4) అని. అది ఎలా పంపిస్తారు, అదే రూపంలో పంపిస్తారు, ఇంటి దగ్గరికి వచ్చి గోడ పైన అతికిస్తారు. ఓకే, అంటే ఆన్ పేపర్ మీ ఇల్లు జప్తు అయిపోయింది, సింబాలిక్ పొసెషన్ అంటారు, సెక్షన్ 13(4) అది. ఓకే, అంటే సింబాలిక్ పొసెషన్, ఆన్ పేపర్ మీ ఇల్లు జప్తు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్ ఇల్లుని జప్తు చేస్తాము అదే 45 days టైం ఇస్తారు నాగరాజ్ గారు. అప్పుడు కూడా 45 days టైం ఇస్తారు. మళ్ళీ మన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఆ గోడ మీద అతికిచ్చింది కూడా మెల్లగా గమ్ముతో పాటు తీసేసి ఇంట్లో వాళ్ళు కూడా చూడకుండానే అర్ధరాత్రులు వీళ్ళు తీసేసి దాన్ని మళ్ళీ చింపేసి నవలేసి బయటకు పడేస్తారు.